అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు. అయితే ఈ రోజు మీకైతే స్త్రీ వల్ల హాని కలిగే అవకాశం ఉంది. గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు మీకు మరి స్త్రీ వల్ల ప్రమాద సంకేతాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి మరి దోష నివారణ కొరకు ఈ రోజు మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించట మరియు హనుమాన్ చాలీస 11 సార్లు జపించట చాలా ఉత్తమం. మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఈ రోజు మీరు స్టార్ లాగా ప్రవర్తించగలుగుతారు. విధి యొక్క పరిస్థితి అర్థమవుతుంది. గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈ రోజు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ రాశివారి పనిలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకుంటారు. కెరీర్ రంగంలో పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు రాశివారులు మాత్రము భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉంటేనే మంచిది. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. ఈ రోజు అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా సరే ఒక వార్త అందుతుంది. దాని కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవడం చాలా అవసరము. ఈ రోజు ఈ రాశివారు ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి. సుదూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరాలు రావచ్చు. కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుసుకుంటారు. ఈ రోజు రాశివారు మాత్రం అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. మరి మౌనంగా ఉంటేనే మంచిది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే బయట గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి అందుకోవడం లో కూడా సఫలీకృతం అనేది అవుతారు. మరియు ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మరి పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే గట్టిగా శ్రమించటం మాత్రమే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. దాని కారణంగా సమస్యలు అనేవి తొలగించబడతాయి. మీ పరిస్థితులన్నీ కూడా మీ చేతులని కదుపులోనికి రావడం కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఈ రోజు లేకుంటే మీరు ఆందోళన పడాల్సి వస్తుంది. మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారంలో మార్పు గురించి ఆలోచనలు అయితే మంచి ఫలితాలను అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రోజు మీరు సమస్యలన్నీ చక్కగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. చాలా మీకు ఈ రోజు మీ యొక్క మరి ఈ రోజు మీరు మీ బావమరిదికి అప్పు ఇవ్వడం మానుకోవాలి. ఇచ్చినట్లయితే కనుక అది మీకు సంబంధాలలో సమస్యలను అయితే కలిగిస్తుంది. ఇది మీరు తప్పకుండా గుర్తించదగినటువంటి విషయము. ఈ రోజు మీరు చేతుల్లో చాలా పని అయితే ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఎక్కువగా అలసిపోయేటటువంటి పనులను మాత్రం వాటికి దూరంగా ఉంటేనే మీకు మంచిది. మీరు ఆస్తిని పొందొచ్చు. మీ సంపదను కూడా సొంతం చేసుకుంటారు. విద్యార్థులు పరీక్షలు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ రోజు కష్టపడాల్సి రావచ్చు. మనసులోనికి ప్రతికూలమైనటువంటి శక్తి రాకుండా ఆపాలి. ఈరోజు విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటే మాత్రం దరఖాస్తు ఈ రోజే చేసుకోవచ్చు. అయితే మరి ఈ రోజు విద్యార్థులు ఏదైనా సరే మరి కోర్సుల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే ముందుగా తల్లిదండ్రులు మరియు గురువుల ఆశీస్సులు తీసుకోవడం చాలా అవసరము. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి వారికి అయితే మహావిష్ణువు ఆలయం దర్శనం చేసుకోవడం, విష్ణువుకు ఆలయంలో పసుపు బెల్లం మరి ఆ పసుపు మరియు బెల్లం సమర్పించటం వలన చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ఏదైనా సరే దోషాలున్నా కూడా మరి అవి తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. ఇక మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ రోజు కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో కూడా బిజీగా ఉంటారు. ఏదైనా పని శుభకార్యమైనా సరే శుభ సంఘటన గురించి అయినా సరే కుటుంబంలో ఈ రోజు చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు తల్లిదండ్రులతో బయటకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇతరులకు సాయం చేయడానికి కూడా కొంత డబ్బు అనేది ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశి వారికి 97% వరకు అదృష్టం అనేది వరిస్తుంది. పార్వతీదేవిని గనక ఈ రోజు పూజించినట్లయితే స్త్రీలకు
ఉన్నటువంటి అనారోగ్య సమస్యలైనా సరే, ఇంట బయట ఉన్న సమస్యలైనా సరే చక్కగా తొలగించబడటం అనేది సాధ్యమవుతుంది. ఇక ఈ రోజు రాశి వారికి మరి లక్కీ సంఖ్య 85 మరియు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ కలర్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.